ఒకే దేశంలో రెండు వేర్వేరు ఉద్యోగ ప్రపంచాలున్నాయి. 40 ఏళ్ల వయసులో అనుభవం భారంగా మారిపోయిన ఒక తరం, 22 ఏళ్ల వయసులో అవకాశాలు ఉన్నా అర్థం లేకుండా బతుకుతున్న మరో తరం. ఉద్యోగం పోయిన వాళ్లకన్నా ఉద్యోగం ఉండి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువగా బాధపడుతున్న కాలం ఇది. 40లలో ఉన్న వాళ్ళు ఓవర్ క్వాలిఫైడ్ అని కంపెనీలు చెప్తున్నాయి. అదే సమయంలో 22 ఏళ్ల వయసులో ఉన్న వాళ్లకు వినిపిస్తున్న మాట మరోలా ఉంటుంది. మీరు లక్కీ, ఉద్యోగం దొరికింది, ప్రశ్నలు అడగకండి, ఎదురు చూడండి. ఇలా అనుభవాన్ని తొలగించే మార్కెట్ ఒకవైపు, యువతను తొక్కేసే మార్కెట్ మరోవైపు. ఇంతకీ ఈ రెండు ఏజ్ కేటగిరీ ఉద్యోగులు ఎందుకు రిస్క్లో ఉన్నారు? 40 ఏళ్ల వయసులో ఉన్న ఉద్యోగుల సమస్య ఒక్క రోజులో మొదలైంది కాదు. గత కొన్నేళ్లుగా పెద్ద కంపెనీలు తమ పాలసీని మార్చుకుంటున్నాయి. మధ్యస్థాయి మేనేజర్లను తొలగించడం, అనుభవం ఉన్న ఉద్యోగులను ఖర్చుగా చూడడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఖర్చు నియంత్రణ అనే పదాలతో లేఆఫ్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు సంస్థకు వెన్నెముకగా ఉన్న అనుభవం ఇప్పుడు బరువుగా కనిపిస్తోంది. వయసు పెరిగిన కొద్దీ జీతం పెరుగుతుంది. అదే సమయంలో సంస్థలు వేగంగా మారాలని కోరుకుంటున్నాయి. ఈ రెండు మధ్య 40లలో ఉన్న ఉద్యోగులు ఇరుక్కుపోతున్నారు. అమెరికాలో 2025లో దాదాపు 12 లక్షల ఉద్యోగాల తొలగింపులు ప్రకటించగా ఇందులో పెద్ద శాతం మిడ్ కెరీర్ ఉద్యోగులే ఉన్నారు. మరోవైపు 22 ఏళ్ల వయసులో ఉన్న యువత ఎదుర్కొంటున్న సమస్య బయటకు కనిపించదు. వారికి ఉద్యోగం ఉంది, జీతమో వస్తుంది, ఆఫీస్ ఉంది, కానీ పని లేదు, బాధ్యత లేదు, ఎదుగుదల లేదు. రోజులు ఒకేలా గడుస్తున్నాయి. ఇదే ఇప్పుడు బోర్అవుట్ అని పిలుస్తున్న కొత్త సమస్య. ఇది బర్న్అవుట్ కాదు, పని ఎక్కువై అలసిపోవడం కాదు, పని లేక అర్థం లేకుండా నలిగిపోవడం. గ్యాలప్ సంస్థ చేసిన గ్లోబల్ వర్క్ ప్లేస్ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల ఎంగేజ్మెంట్ స్థాయి ఇంకా తక్కువగానే ఉంది. ముఖ్యంగా యువ ఉద్యోగుల్లో అర్థం లేని పనితో అసంతృప్తి ఎక్కువగా ఉందని సర్వేలు చెప్తున్నాయి. పని ఒత్తిడి ఉన్న వారిలోనే కాదు, పని లేని వారిలో కూడా మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఈ బోర్అవుట్కు ఒక కారణం యువత అంచనాలే అని కొంతమంది రిక్రూటర్లు అంటున్నారు. స్టార్టప్ కథలు, సోషల్ మీడియా విజయ కథలు చూసి ఉద్యోగంలో అడుగుపెట్టే యువత మొదటి ఏడాదిలోనే క్రియేటివ్ ఫ్రీడమ్, ఫాస్ట్ ప్రమోషన్, ఇంపాక్ట్ ఇవన్నీ కోరుకుంటున్నారు. కానీ నిజమైన ఉద్యోగ జీవితం నెమ్మదిగా సాగుతుంది. డ్రాఫ్ట్లు, రివిజన్లు, చిన్న పనులు ఇవన్నీ నేర్చుకున్న తరువాతే బాధ్యత వస్తుంది. ఈ గ్యాప్ను అర్థం చేసుకోలేకపోవడమే బోర్అవుట్గా మారుతుంది. అయితే ఇది మొత్తం యువత తప్పే కాదు. కంపెనీలు కూడా జూనియర్ ఉద్యోగులను రిస్క్ తీసుకుని సేఫ్ రోల్స్లో నిలిపేస్తున్నాయి. పనిని నేర్పకుండా కేవలం కూర్చోబెట్టడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. ఒకవైపు ఏఐకి దగ్గరగా ఉన్న రోల్స్కు డిమాండ్ కొనసాగుతోంది. డేటా, టెక్నాలజీ, ఆటోమేషన్ పీక్లో ఉన్నాయి. మరోవైపు సులభంగా ఆటోమేట్ చేయగల పనులు, మధ్యస్థాయి మేనేజ్మెంట్ రోల్స్ నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఉన్నాయి అంటూ ప్రకటనలు ఇస్తున్నాయి, కానీ అదే సమయంలో తొలగింపులు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అసలు సమస్య ఉద్యోగాల సంఖ్య కాదు, ఉద్యోగాల అర్థం. అనుభవాన్ని వృధా చేసే వ్యవస్థ ఒకవైపు, యువతని శక్తిని నిలిపివేసే వ్యవస్థ మరోవైపు. ఈ రెండు కలిసి ఒక ప్రమాదకరమైన పరిస్థితిని తయారు చేస్తున్నాయి. పనిచేసే వయసులో పని లేకపోవడం, పని ఉన్నా ఎదుగుదల లేకపోవడం, రెండూ సమానంగా ప్రమాదకరమే. కంపెనీలు నిజాయితీగా ఏం ఆటోమేట్ చేస్తున్నాయో చెప్పాలి. ఉద్యోగులు తమ అంచనాలను నిజంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక దేశం యువతను బోర్లోకి నెట్టేసి ఇటు అనుభవాన్ని బయటకు తోసేస్తే అది సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ కానే కాదు. అది తన సమస్యను భవిష్యత్తుకు వాయిదా వేస్తున్న వ్యవస్థ మాత్రమే.